తెలంగాణ టు ఏపీ కల్తీ మద్యం రవాణా కేసు కీలక మలుపు తిరిగింది. మేళ్ల చెరువు మండలంలో మరోసారి నకిలీ మద్యాన్ని గుర్తించారు అధికారులు. దొండపాడులో ప్రవీణ్ అనే వ్యక్తి వద్ద రిక్టిఫైడ్ స్పిరిట్, నకిలీ మద్యం తయారీకి ఉపయోగించే ముడి సరుకులు గుర్తించారు పోలీసులు. ప్రవీణ్ ఇచ్చిన సమాచారంతో రాంపురంలో మరో నకిలీ మద్యం డంప్ని గుర్తించారు. చెరువు పక్కనే పాతిపెట్టిన నకిలీ మద్యం సీసాలను జేసీబీల సాయంతో బయటకు తీస్తున్నారు. దాదాపుగా 250 కాటన్ల వరకు నకిలీ మద్యం ఉండొచ్చని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, జేసీబీల సాయంతో భూమిలో ఉండేటువంటి బాటిల్స్ కూడా వెలికితీసిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇంత పెద్ద ఎత్తున రిక్టిఫైడ్ స్పిరిట్తో మద్యం తయారు చేసినటువంటి వెనక ఎవరున్నారు? దీనికి సంబంధించి, ఈ ఘటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? సిద్ధేశ్వర్, మొత్తం అంటే తెలంగాణ ఏపీకి సంబంధించినటువంటి సరిహద్దులో పలు ప్రాంతాల్లో డెన్స్ ని ఏర్పాటు చేసుకుని రిక్టిఫైడ్ స్పిరిట్ ని దిగుమతి చేసుకుని ఇక్కడ కొన్ని రసాయనాలతో పాటు మిగిలినటువంటి ముడి సరుకు ఆధారంగా కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్నారు. కల్తీ మద్యం తయారైన తర్వాత వివిధ ప్రముఖ రకాల అంటే ప్రముఖ బ్రాండ్లకు సంబంధించినటువంటి పేర్లతోటి మద్యం తయారు చేసి అదంతా ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు జిల్లాకు సరఫరా చేసి కూడా సొమ్ము చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే టీడీపీ అంటే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత గత 11 నెలలుగా అక్కడ ఉన్నటువంటి బెల్ట్ షాపులతో పాటు వైన్ షాపులకు కూడా ఈ మద్యాన్ని, నకిలీ మద్యాన్ని అమ్ముతున్నారని చెప్పేసి కూడా ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి తెలంగాణ అధికారులు అయితే చెప్పినటువంటి నేపథ్యంలోనే సాక్షి టీవీ కూడా అసలు ఏం జరుగుతుందని చెప్పేసి ఇటు మేళ్ల చెరువు కావచ్చు, చింతలపాలెం, అటు చూసుకున్నట్లయితే కోదాడ కావచ్చు, దామరచర్ల పలు ప్రాంతాల్లో సాక్షి టీవీ నిఘా పెట్టినటువంటి క్రమంలోనే మరొకసారి ఆ ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఉంది. మొన్న ఏదైతే దొరికినటువంటి 864 సంబంధించినటువంటి లీటర్ల నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నటువంటి ఎక్సైజ్ అధికారులు తాజాగా మరొక 250 కాటన్లకు సంబంధించినటువంటి నకిలీ మద్యాన్ని కూడా ఇది రాంపురం చెరువుకు సమీపంలో ఉన్నటువంటి ఒక ఖాళీ నిర్మానుష్య ప్రాంతంలో భూమిలో పాతిపెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి చూసుకోవచ్చు, ఈ భూమిలో పాతిపెట్టినటువంటి నకిలీ మద్యాన్ని పూర్తిగా ఇక్కడ అమ్మకుండా ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గైపేట కావచ్చు, మిగిలినటువంటి పలు ప్రాంతాల్లో కూడా ఈ మద్యాన్ని అమ్ముతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కొంతమంది శివశంకర్, సూర్యప్రకాష్, ఏపీ పల్నాడు జిల్లాలోని దుర్గికి చెందినటువంటి మహేష్ తో పాటు ప్రవీణ్ కావచ్చు, సైదేశ్వరరావు కావచ్చు, వీళ్ళంతా ఒక ముఠాగా ఏర్పడ్డారు. వీరికి ఏపీలోని కొంతమంది కూటమికి సంబంధించినటువంటి నేతలు కూడా సహకరిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే రాజకీయ పలుకుబడి ఉపయోగించుకొని ఇక్కడ ఉన్నటువంటి కొందరు నేతల సాయంతో వాళ్ళందరి పేర్లు బయటకు రాకుండా పక్కా ప్లాన్ తోటి వాళ్ళని తప్పించేటువంటి ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి కూడా ఆరోపణలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూసుకోవచ్చు, మనం ఇక్కడ గుట్టలుగా నిన్న 250కి సంబంధించినటువంటి కాటన్ల నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నటువంటి ఎక్సైజ్ అధికారులు నిన్న తవ్వకాల్లో ఇంకా మనం ఇక్కడ వచ్చిన తర్వాత ఒక కర్ర సాయంతో భూమిలో బయటికి తీసినటువంటి క్రమంలోనే ఇంకా నకిలీ మద్యం బయటపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే 250 కాటన్లకు కాకుండా ఇంకా భారీ స్థాయిలో ఇంకా భూమిలో నకిలీ మద్యం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తం కూడా స్వాధీనం చేసుకోవాలా, అసలు ఏం జరుగుతుంది, దీని వెనుక ఎవరున్నారు, ఈ 5 అంటే అసలు వ్యక్తుల్ని వదిలేసి కొసరు వ్యక్తుల్ని పట్టుకున్నారని చెప్పేసి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ అసలు వ్యక్తులు ఎవరు, ఏపీలోని వీళ్ళకి సహకరిస్తున్నటువంటి కూటమి నేతలు ఎవరు అనేది కూడా బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మద్యం పాలసీ ఈశ్వర్ ఓకే అశోక్.